యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురూజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ కాలనడనం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శక్లాకయ చక్షుర్నిర్మితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం హ్రీం శ్రీ గురుభ్యో నమః. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. జయ సిద్ధి వినాయక, జయ శరవేశ్వర, జయ శ్రీరామ్. అందరూ బాగున్నారా? ప్రేక్షకులారా, మిత్రులారా, బంధువులారా? ఈరోజు మనం మాట్లాడే విషయం ఏమంటే ద్వాదశ రాశుల రాశి భవిష్యత్తు గురించి మాట్లాడబోతున్నాము. సెప్టెంబర్ నెల ఎలా ఉంటుంది, ద్వాదశ 12 రాశులకి అనే గురించి మాట్లాడబోతున్నాము. మీరందరూ వెంటనే జై శ్రీనివాసన్ టీవీ యూట్యూబ్ ఛానల్, తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అన్ని వీడియోలు లైక్ చేయండి, మరియు తప్పకుండా షేర్ చేయండి, మరియు తప్పకుండా ఒక మంచి కమెంట్ పెట్టండి అని చెప్తూ వీడియోలోకి వెళ్తామా రండి. మేషరాశి వారికి ఎలా ఉంటుంది సెప్టెంబర్ నెల 2024 రాశి భవిష్యత్తు చూద్దామా. మొదటికి ఒక 4 రాశి కట్టాలు చూసుకుంటాం, రాశి చక్రాలు ఎలా ఉంది అని. 1/9/2024, 10/9/2024, 19/9/2024, 28/9/2024 ఈ 4 రాశి చక్రాలు చూసేటప్పుడు మేషరాశి వారికి 80% బాగుందండి. ఎలా చెప్తాము? సో రాశి చక్రాలు చూసేటప్పుడు మనం ప్లానెటరీ పొజిషన్ చూద్దాం కదా. మేషరాశికి యోగాలు ఇచ్చే 3 గ్రహాల్లో రాశ్యాధిపతి మంగళ గ్రహము కుజుడు, తర్వాత పూర్వ పుణ్యాధిపతి అని చెప్పే సూర్యుడు, భాగ్యాధిపతి అని చెప్పే గురువు జూపిటర్. ఈ 3 గ్రహాల్లో చాలా పవర్ఫుల్గా ప్లేస్లో ఉండేది వచ్చి గురుగ్రహం. భాగ్యాధిపతి గురువు వచ్చి ధనస్థానంలో, వాక్స్థానంలో గురుగ్రహం ఉంది. సో దానివల్ల అది ఒకే ఒక పాయింట్ చాలా 80% బాగుంటారని. దాంతోపాటు రాశ్యాధిపతి 3వ ఇంట్లో ఉన్నాడు, బుధుడు ఇంట్లో ఉన్నాడు. సో దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. 3 అనేది అంత చెడ్డ ఒక ప్రాబ్లమాటిక్ హౌస్ కాదు. సో నెల స్టార్టింగ్లో ఒక 18-19 వరకు సూర్యుడు సొంత ఇంట్లో ఉంటాడు. పూర్వ పుణ్యాధిపతి సొంత ఇంట్లో ఉండేది మంచిది. తర్వాత 20 రోజుల తర్వాత ఒక సూర్యుడు వచ్చి కేతుతో సంబంధపడిపోతాడు, కలయిక ఉంటుంది కన్యారాశిలో. సో దీంట్లో ఏమి విషయం అంటే ఫినాన్షియల్ ప్రాబ్లం ఏ కారణానికి రాదు. సో సెప్టెంబర్ నెల వృషభ రాశి వాళ్ళకి అదొక పాయింట్ చాలండి. ఫ్రమ్ దివాన్ టు జవాన్, కానిస్టేబుల్ టు కమిషనర్, కాయగూరలు అమ్మే వాళ్ళ నుంచి పట్టి బంగారు వజ్ర వ్యాపారాల వరకు బాగానే ఉంటుంది. బిజినెస్ అన్ని పరంగా ప్రాఫిట్ ఉంటుంది. వర్క్ చేసే వాళ్ళకిను అంతే, వెదర్ ప్రభుత్వం జాబ్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, బిజినెస్ పీపుల్ అందరికీ బాగుంటుంది. ఇన్ ఆల్ కేటగిరీ పీపుల్. దాంట్లో ఒక విషయం ఏమంటే కామన్గా మేషరాశి అంటే యూనిఫామ్ వేసే ఉద్యోగాలు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్, కమాండో ఇలా ఉంటారు కదా. ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగులు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అందరికీ మంచి ప్రమోషన్ 20th లోపల మనం చేసుకునేయాలి. ఎందుకంటే సూర్యుడు సొంత ఇంట్లో ఉండే వరకు చేసుకోవాలి. దాని తర్వాత మీరు ఏదైనా మూమెంట్ పోయిందంటే ప్రాబ్లంలో ఇరుక్కుంటారు. సో ఆల్మోస్ట్ సెప్టెంబర్ 15, 16, 20 లోపు, మ్యాక్సిమం 15 లేదంటే 20th లోపు చేసుకునేయండి సూర్యుడు లోపల సింహరాశిలో ఉండే వరకు. దాని తర్వాత వెళ్ళినారంటే మీరు ఏదనుకుంటారో అది ఇంకొకటి అయి ఉంటుంది. సో మీ ఎక్స్పెక్టేషన్ కన్నా బియాండ్ ప్రాబ్లంలో ఇరుక్కునే ఛాన్సెస్ ఉంటుంది. అదొకటే వార్నింగ్. తర్వాత ఈ డబ్బు పరంగా కాస్త జాగ్రత్త వహిస్తే మంచిది. ఎందుకంటే శుక్రుడు 10వ తారీఖు వరకు, బుధుడు చంద్రుడి ఇంట్లో ఉన్నాడు. సో భూమి, ఈ ల్యాండ్, ఈ రిలేటెడ్, ఫినాన్స్ రిలేటెడ్ ఇవన్నీ కూడాను శుక్రుడు నీచంగా ఉన్నాడు. ఆల్మోస్ట్ శుక్రుడు వచ్చి 15th సొంత ఇళ్ళకి వచ్చేస్తాడు. అప్పుడు ఈ నెల 15th తర్వాత భూమి, నెల ఇదంతా ల్యాండ్ డీలింగ్స్ అంతా, రియల్ ఎస్టేట్ అంతా చేసేవాళ్ళు అగ్రిమెంట్స్కి అంతా ఇది మంచిది. ఈ నెల 15వ తారీఖు వరకు ల్యాండ్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లం ఉండిందంటే కాస్త పెండింగ్ పెడితే మంచిది, లేదంటే ఇరుక్కునే ఛాన్సెస్ ఉంటుంది. సో చెల్లెలు, తర్వాత ఫాదర్, మదర్ వీళ్ళతో ఏదైనా గొడవలు ఉంటే ఇప్పుడు మీరే వెళ్ళి కాంప్రమైజ్ అంటే ఏమి, మన చెల్లె, మన అక్క, మన తండ్రి, మా తల్లి వీళ్ళతో ఇప్పుడు సాక్ష్యం చెప్పే వాళ్ళ కాళ్ళకి పడేదానికన్నా ఎవరితో గొడవలు పెట్టుకుంటామో వాళ్ళ కాళ్ళకి పడేస్తే ప్రాబ్లం సాల్వ్ అండి. దానివల్ల ఏదైనా లిటిగేషన్ ల్యాండ్ ఇలా ఉంటే చూసుకునేయండి. అగ్రిమెంట్ ఏదైనా ఉండిందంటే వాళ్ళతో కాంప్రమైజ్ అయితే ఎన్నో ప్రాబ్లం కూడాను సాల్వ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ఫినాన్షియల్ పరంగా బాగుంటుంది.
హెల్త్ రిలేటెడ్ కొంత ప్రాబ్లం రావచ్చు. కామన్గా మేషరాశి అంటేనే మంగళగ్రహం అధిపతి కాబట్టి మంగళగ్రహుడు కుజుడు వచ్చి రక్తానికి కారకత్వము, తర్వాత బోన్స్ దీనికంతను. సో దానివల్ల బ్లడ్ రిలేటెడ్ తిక్కు, ప్రెషర్ లెవెల్లో, తర్వాత ఏదైనా చిన్న యాక్సిడెంటు, ఫ్రాక్చర్స్, ఎయిర్ క్రాకు, చిన్నదిగా ఏదైనా యాక్సిడెంట్ జరిగింది, ఇవన్నీ జరగవచ్చు. దీనివల్ల మీకు కాస్త మంచి యోగం ఉంటే కూడాను, మనీ సర్క్యులేషన్ బాగుంటేను, బిజినెస్ బాగుంటేను దీనివల్ల కాస్త ఇబ్బంది కలగవచ్చు. దాని నుంచి బయట వచ్చేదానికి ఏం పరిహారం చేసుకున్నావు? 80% బాగుంది. 80% బాగుందంటే సేఫర్ సైడ్ అని. సో దానివల్ల నేను ఏనేం చెప్పానో దీని పరంగా చేసుకున్న తర్వాత కామన్గా మేషరాశిలో పుట్టిన వాళ్ళకి దేవుడు భక్తి ఇవన్నీ కాస్త తక్కువే. రైట్ చింతన కన్నా లెఫ్ట్ చింతన ఉంటుంది. నేనేం చెప్తానంటే దేవుడు భక్తి ఉండేవాళ్ళకి కామన్గా దేవుడు కాపాడుతాడు. మీరు పనే దేవుడును ఉండేవాళ్ళకి కూడా మంచిది కలుగుని. అయితే నేనేం చెప్తానంటే ఎక్కడ ఏదో ఊరికి వెళ్తారు, బిజినెస్ ట్రిప్కి వెళ్తారంటే ఆ ఊర్లో ఏదైనా శ్రీక్షేత్రాలు ఉన్నిందంటే మీరు ఆల్మోస్ట్ 10-12 అవర్స్ బిజినెస్ గురించి ఆలోచిస్తే కూడాను ఒక 5-10 మినిట్స్ పోయి ఆ గుడిలో ఒక అర్చన పూజ చేసుకొని వచ్చి అలవాటు చేసుకోండి. ఈ నెల పూర్తిగా సెప్టెంబర్లో ఆల్మోస్ట్ 80% బాగుంది, ఇంకా మంచిది కానీ అని మనం ప్రార్థన చేస్తాం. సిద్ధి వినాయక శర్వేశ్వర స్వామి మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలని అనుగ్రహం చేయాలని ప్రార్థన చేస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాము. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.